ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మరి పత్తి వేసినట్లయితే 4-5 క్వింటాలకు మించి ఈ సంవత్సరం రాలేదు. ఇక మిర్చి వేసినట్లయితే ఇక మనం వచ్చిన పంట పురుగు మందులకి ఎరువుల మందులకు తప్ప ఈ ఎర్రనతోటి అది కూడా లాభసాటిగా ఏం లేదు. మన వ్యాపారస్తులను బతికించడానికే వ్యవసాయం చేస్తున్నట్టుగా ఉంది. దీంతో మన ఖమ్మం జిల్లా రైతాంగం ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న వేశారు ఈ సంవత్సరం. కానీ ఈ మొక్కజొన్న పెద్ద ఎత్తున దిగుబడి రావడంతో ఇవి ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు తెరకపోవడం వల్ల రైతులందరూ ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. వారేమో 15 నుంచి 1600 మధ్యలోనే కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే కింటాకి దగ్గర 600-700 రూపాయలు మద్దతు ధరతో పోలిస్తే తక్కువగా ఇస్తున్నందువల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. కానీ మొక్కజొన్నకు చాలా మార్కెట్ ఉంది. మన కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను పెట్రోల్లో కలపని ఎప్పుడో ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఖమ్మం జిల్లా చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపల 5-6 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ మొక్కజొన్న అంతా ఒక్కో ఇథనాల్ ఫ్యాక్టరీ నడవాలంటే రోజుకి 1000 టన్నుల మొక్కజొన్నలు అవసరం. కానీ మొక్కజొన్నలంతా ఒకసారి రావడం వల్ల వారు కూడా రేటు తగ్గించి కొనాలని చూస్తున్నారు. తగ్గించుకొని నిల్వ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్టయితే ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా రేటు ఎక్కువగా పెంచి కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో రైతులు ఈ మొక్కజొన్న ద్వారా అయినా కొద్దిగా లాభపడతారని మేము ఆశిస్తున్నాం. భారత్ మాతా కీ